హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా కాలేజ్‌లో ఎన్ఎస్ఐసికి తీసుకొని వెళ్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎన్ఎస్ఐసి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇంకా అందరం గేట్ లోపలికి వచ్చేసి అందరు గ్యాదర్ అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం లోపలికి వెళ్ళడము. చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్లో అయితే రిసెప్షన్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే చూసారు కదా, ఎన్ఎస్ఐసి కంపెనీ వచ్చేసింది. అక్కడ మనకి కనిపిస్తుంది కదా, మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను. ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ కమ్ బిజినెస్ పార్క్ అని కనిపిస్తుంది కదా. ఇంకా అట్లా లోపలికి వచ్చేసాం, రూమ్లోకి వచ్చేసి ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఇంకా కూర్చున్నాం. ఇంకా లోపలికైతే వెళ్ళగానే మనకు ఒక ఫామ్ అయితే ఇచ్చేసారు, చూసారే కదా. అవన్నీ ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ వాటిలో నింపడానికి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మనం నింపినట్లయితే దాంట్లో ఉన్న మన డీటెయిల్స్ని సర్టిఫికేట్కి ఇస్తారనమాట. మనకైతే ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో నేను అక్కడ ఉన్నవన్నీ చదివేసి ఫాస్ట్గా ఫిలప్ చేస్తున్నాను. సార్ అయితే ఫాస్ట్గా అయితే సబ్మిట్ చేసేయమని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత సార్ అయితే క్లాస్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా క్లాస్ అయిన తర్వాత 15 మినిట్స్ అయితే మనకైతే బ్రేక్ ఇచ్చేసారు, చూసారు కదా. ఇంకా వాష్రూమ్కి అయితే వచ్చేసాను. అక్కడ మిర్రర్ కనిపించగానే ఇంకెవరైనా చేసేది ఒకటే కదండి, మిర్రర్ కనపడంగానే దానికి అతుక్కపోతారు సార్. నేను కూడా అలానే మిర్రర్ చూసుకుంటూ ఉన్నా. తర్వాత మళ్ళీ క్లాసెస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకైతే ఏంజల్ ఇన్వెస్టర్స్ గురించి అయితే చెప్తున్నారు. దాని తర్వాత మనకి లంచ్ అయితే మళ్ళీ చెప్పారు. మీకు అయితే చెప్పాలి ఏంటో తెలుసా అది. యాక్చువల్లీ మార్నింగ్ అయితే నేను మా మమ్మీతోనైతే అన్నం అవి వండించుకొని టిఫిన్ కట్టుకున్నాను. కానీ వచ్చే ముందు మర్చిపోయి వచ్చాను. సరేలే అని ఇంకా ఆంటీస్తోని బయట టిఫిన్ తెప్పించుకొని మరీ తిన్నాను. ఇంకా తిని ప్రశాంతంగా కూర్చోగానే ఇంకా అందరు బయటకు వెళ్తున్నారు ఫొటోస్కి. సరే కదా అని ఇంకా నేను కూడా బయటకు వచ్చేసాను. చూసారు కదా, నేను కూడా ఫొటోస్ అయితే దిగుతున్నాను. ఫోటోస్ తీసుకుంటా మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సరే కదా అని మళ్ళీ వచ్చి మీ సార్ వేరే సార్ అయితే వచ్చారు. ఇంకా 4 o'clock దాకా చెప్పారు. ఇంకా బయట అందరం అయితే అసెంబ్ల్ అయ్యాము. ఇంకా అందరము గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పేసి రెడీ అయిపోయాము. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అంతలోపు మళ్ళీ మా డాడీ ఫోన్ చేశాడు, స్టార్ట్ అవ్వాలా నేను రావాలా అని. చెప్పా, ఓకే డాడీ డాడీ స్టార్ట్ అవ్వు, మాది కూడా అయిపోయింది అని చెప్పాను. ఇంకా అవ్వగానే డాడీ స్టార్ట్ అవుతున్నారు అనుకొని నేను కూడా ఇంకా నడుచుకుంటూ అయితేనే బయటకైతే వచ్చేసాను. సరే ఫ్రెండ్స్, మీరైతే అన్నీ చూస్తున్నారు, రీల్స్ అయితే వస్తున్నాయి, కానీ లైక్ షేర్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మా డాడీ వచ్చి నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.